హాయ్ వ్యూవర్స్, ఐఆర్సిటీసీలో ట్రైన్ ఎలా బుక్ చేయాలో ఇప్పుడు మీకు చెప్తున్నా. ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఐఆర్సిటీసీ అని చేయండి. దాంట్లో ఫ్రమ్ అంటే మీరు ఎక్కడి నుంచి అని, టు అంటే ఎక్కడి వరకు, రెండు టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత డేట్ ఫిక్స్ చేసుకోండి, ఏ తారీఖు ఎక్కడికి వెళ్ళాలి అని. అది చేసిన వెంటనే క్లాసెస్ పైన క్లిక్ చేస్తే మీకు ఏ క్లాస్, స్లీపరా లేకపోతే ఏసీనా, 2 ఏసీనా, 1 ఏసీనా, 3 ఏసీనా, ఏదో ఒకటి క్లిక్ చేసుకోండి. స్లీపర్ అయితే స్లీపర్ క్లిక్ చేసుకోండి. ఇక జనరల్లోకి వస్తే జనరల్ అని చేసుకోండి. చేసుకున్న తర్వాత ట్రైన్ విత్ అవైలబిలిటీ బెర్త్ అని క్లిక్ చేయండి. చేసి కింద ఉండేదాన్ని సెర్చ్ బటన్ నొక్కండి. నొక్కిన తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి అని వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఏ డేట్లో వెళ్ళాలో, ఏ బర్త్ నంబరు, సీట్స్ వేకెంట్ లిస్ట్లో అవైలబుల్ ఉన్నాయో మీకు అక్కడ చూపిస్తుంది. దాని ప్రకారం చేసుకోండి. చేసుకున్న తర్వాత లాగిన్ పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేయండి. అక్కడ ఇచ్చిన తర్వాత లాగిన్ బుకింగ్ విత్ ఓటీపీ వస్తుంది. మీరు ఏ నెంబర్ మీద అయితే లాగిన్ అయ్యారో ఆ నంబర్ ఇచ్చేస్తే సైన్ ఇన్ అవుతుంది. మీకు సైన్ ఇన్ ఎలా అవ్వాలో నేను ఇంకో వీడియోలో మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. మీకు వన్స్ ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీని అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ సెర్చ్ బాక్స్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఇంకొకసారి బుక్ నౌ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఐఆర్సిటీసీలో వెళ్తున్నాం. ఇక్కడ ప్యాసింజర్ డీటెయిల్స్ ఇవ్వాలి. ప్యాసింజర్ నేమ్, అతని ఏజ్ మరియు జెండర్, మేలా ఫీమేలా, తర్వాత ఇండియన్ అని ఇచ్చేసి కాంటాక్ట్ డీటెయిల్స్, నువ్వు ఫోన్పే లేకపోతే యూపీఐ లేకపోతే క్రెడిట్ కార్డ్, యూపీఐ అయితే యూపీఐ క్లిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత కంటిన్యూ అయిన తర్వాత మీకు ఒక కన్ఫర్మ్ ఐఆర్సిటీసీ మెసేజ్ వస్తుంది. అక్కడ ఓటీపీని ఎంట్రీ చేస్తే అక్కడి నుంచి కంటిన్యూ వెళ్ళిపోతారు. కంటిన్యూ అయిన వెంటనే మీకు యూపీఐ హౌ టు పే అని చూపిస్తుంది. మీరు ఎలా పే చేయాలనుకున్నారో, యూపీఐ ద్వారా పే చేయాలనుకుంటే యూపీఐ ద్వారా చేయండి. లేకపోతే డెబిట్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి దాని తరపున మీరు పే చేయండి. ఇప్పుడు కంటిన్యూ పైన క్లిక్ చేయండి. చేస్తే మీకు మొత్తం డీటెయిల్స్ వస్తాయి. మీరు ఎలా, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఏ టికెట్, టోటల్ ఫీజు ఎంత అని మొత్తం మీకు విత్ కన్వెన్షన్ ఫీజు నుంచి వస్తాయి. అప్పుడు పే అండ్ బుక్ పైన క్లిక్ చేస్తే మీ టికెట్ కన్ఫర్మ్ అయిపోతుంది. పే పైన బుక్లో ఇచ్చేయండి. నా సర్వర్ కొద్దిగా స్లో ఉంది కాబట్టి నాది ఇంకా అవ్వలేదు. మీరు పే పైన బుక్ చేస్తే బుక్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.